క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. ఈ అధ్యాయంలోని మన చూపును మరల్చుకోలేనటువంటి ఒక అద్భుతకరమైన వచనం 2వ వాక్యం. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టుము. అలాగే 3వ వాక్యం కూడా చూడండి. కుడివైపునకును ఎడమవైపునకు నీ వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనను, పాడైన పట్టణములను నివాస స్థలముగా చేయును. ఎంతో ప్రవచనాత్మకమైనటువంటి సందేశం మనకి ఇక్కడ కనబడుతుంది. దేవుడు ప్రస్తుతం యెరూషలేముతోనూ సీయోనుతోనూ తన ప్రజలతోనూ మాట్లాడుతుండవచ్చు, కానీ ఈ సమయంలో ఈ సందర్భంలో పాఠం వింటున్నటువంటి మనతో, సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో మనం ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువా విశాలపరచుము, అభివృద్ధిపరచండి, ఇలా చేయండి, అలా చేయండి అని మనం ప్రార్థిస్తుంటాం. అది సబబే. కానీ దేవుడు ఇక్కడ మనకు ఆజ్ఞాపిస్తున్నాడు, మనల్ని పురికొల్పుతున్నాడు. నీ గుడారపు స్థలమును నీవే విశాలపరచాలి, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనీయాలి, కుడి ఎడమలకు నువ్వు వ్యాపించాలి. ఈ అంచె దినములలో ప్రతి సంఘము, ప్రతి సేవకుడు ఈ ప్రవచనాన్ని నమ్మాలి. యెషయా 49:18 కూడా ఎందుకు విశాలపరచాలి, ఎందుకు అలాగా కొనసాగించాలి అంటే, కన్నులెత్తి నలుదిశలో చూడము, వీరందరూ కూడుకొనుచు నీ ఎద్దకు వచ్చుచున్నారు, నీవు వీరందరినీ ఆభరణముగా ధరించుకొందువు, పెళ్లి కుమార్తె వడ్డానం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారముగా ధరించుకొందువు, నా జీవముతోడని ప్రమాణం చేయుచున్నానని యెహోవా సెలవిస్తున్నాడు. గత అనుభవాలు ఏంటి? నివాసులు లేక పాడైనటువంటి చోట్లు. ఇప్పుడైతే ఈ స్థలం మాకు ఇరుకుగా ఉన్నది, ఇంకా విశాలమైన స్థలం మాకు ఇమ్మని నీ చెవులలో చెప్పుదురు. ప్రతి పరిచర్యలో, ప్రతి సేవలో యేసు నామములో ఈ వాక్యములు నెరవేరును గాక. ఇలా చేస్తానని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. 6వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా, నీ దేవుడిని యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములు తీసుకుని వచ్చుటకు ద్వీపములు నా కొరకు కనిపెట్టుచున్నవి, తర్షీసు ఓడలు మొదట వచ్చుచున్నవి. గాడ్ వాంట్స్ టు గ్లోరిఫై యూ. మన చేతి పనులను ఆయన స్థిరపరచును గాక. ఓ మంచి ఉదాహరణ పాత నిబంధనలోను కొత్త నిబంధనలు నేను మీ మధ్యలో ఉంచుతాను. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం చూడండి. అక్కడ ఎలీషా ప్రవక్త మనకు కనబడతాడు. అయితే ఆ ప్రవక్తకు కొందరు శిష్యులు ఉన్నారు. ఒక దిన నా ప్రవక్త శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యోర్దాను నదికి పోయి తల యొక్క మురాను ఆ చెరువుని తెచ్చుకొని మరొక చోట నివాసం కట్టుకుందామని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. అద్భుతకరమైనటువంటి శిష్యుల బృందం ఇది. వారు ఉన్నటువంటి స్థితిగతుల్లో ఆ ప్రదేశం ఇరుకుగా ఉందని వారు ఐడెంటిఫై చేయటం, దాన్ని ఎన్లార్జ్ చేయటానికి ఒక ఆలోచన కలిగి ఉండడం, అందుకోసం అందరూ పనిచేయాలని ఒక సంకల్పంతో ముందుకు రావటం, ప్రవక్తతో సహా బయలు వెళ్ళడం, ఇది ఒక అద్భుతకరమైనటువంటి సంఘటన. కొందరు మందిరానికి లేదా పరిచర్యకు వస్తూ వెళ్తూ ఉంటారు, కేవలం అటెండర్స్ లాగా. అక్కడ పరిస్థితులు ఎలాగున్నాయి, సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఆ పరిస్థితుల మధ్యలో మనమేమైనా నిలబడగలుగుతామా, దాని విస్తరణలో మన బాధ్యత ఏంటి, మందిరానికి ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు, మనం ఏం చేయగలగాలి, ఇదేమీ ఆలోచన ఉండదు. ఇటువంటి వారు మారు మనసు పొందారు అంటే నేనైతే నమ్మను. ఏలైనగా మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అని ప్రభు చెప్పాడు కదా. లూకా సువార్త 22వ అధ్యాయంలో కూడా మనకు శిష్యుల బృందం కనబడుతుంది. అయితే ప్రభు యొక్క శిష్యుల బృందం ఇది. పస్కా పశువును వధింపవలసిన పులిని రొట్టెల దినము రాగా శిష్యులు అడుగుతున్నారు, మేమెక్కడ ఈ పస్కాను సిద్ధపరచగోరుచున్నావు అని ప్రభుని అడుగుతున్నారు. నేను ఈ సందర్భాల్లో ఒక మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. మేక్ రూమ్ ఆర్ మేక్ మోర్ రూమ్. ప్రభు పరిచర్యకై స్థలం సిద్ధపరచండి, లేదా మరి ఎక్కువగా యెషయా చెప్పినట్టుగా విశాలపరచండి. వారు అటువంటి ఆశను కలిగి ఉన్నారు కనుక ప్రభు వారికి ఒక అద్భుతకరమైన సూచన ఇచ్చాడు. మీరు పట్టణంలో ప్రవేశించండి, నీళ్లకుండా మోసుకుంటూ ఒకడు వెళ్తాడు, ప్రభు పస్కాను భుజించగోరుతున్నాడు, ఆ గది ఎక్కడ అని అతను అడగండి, అతడు సిద్ధపరిచిన ఒక విశాలమైన గదిని మీకు చూపిస్తాడు ప్రభు చెప్పాడు. అలాగే జరిగింది. నిజముగా ఆశగున్న ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. మనమేదో ఆయన కోసం కష్టపడి ప్రయాసపడి సిద్ధపరచట్లేదు, ఆయన మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు మనం చేస్తున్నాం అంతే.
ఇక్కడ 3 మాటలు మనకు ప్రాముఖ్యంగా వినబడుతున్నాయి. ఒకటి ఎన్లార్జ్, రెండోది స్ట్రెంగ్తెన్, మూడవది రైట్ అండ్ లెఫ్ట్. విశాలపరచాలి, ఆ చేస్తున్న పనిని మేకులను దిగగొట్టుము అంటే స్ట్రెంగ్తెన్ చేయాలి, కుడి ఎడమలకు విస్తరింప చేయాలి. పిల్లలు పెరుగుతున్న కొలది ఇల్లు సరిపోవట్లేదు అని ఆలోచిస్తాం. లేదా కుమారునికో కుమార్తెకు వివాహం అవుతే వారికి ప్రత్యేకమైన గదిని లేదా ఇంటిని ఏర్పాటు చేస్తాం. మన అనుదిన అవసరతల పట్ల మనం మంచి ఆలోచన కలిగి ముందుకు సాగుతుంటాం. మరి ప్రభు యొక్క పరిచర్యలో ఆదివారం కేవలం మందిరానికి వెళ్ళి వాక్యం విని ఇంటికి వెళ్ళడం ఏంటి? పరిచర్యలో నువ్వు భాగమై ఉండాలి. నీ ద్వారా పరిచర్యకు వృద్ధి క్షేమం కలగాలి. ఆ పరిచర్యలో నీ కుటుంబానికి ఒక పాత్ర ఉండాలి. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతూ 11వ అధ్యాయంలో 13-14 వచనాల్లో ఓ మాట చెబుతున్నాడు. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తలునై ఉన్నాను గనక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనాను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఇక్కడ ఈ మాట చదివే నా ఉద్దేశం, నా పరిచర్యను ఘనపరచుచున్నాను. సమాజంలో మనము, మన పిల్లలు, మన కుటుంబము ఘనంగా ఉండాలన్న ఆలోచన. కానీ అంతకు మించి మనం వెళ్తున్నటువంటి సంఘం, మనం వెళ్తున్న మందిరం, జరుగుతున్న సేవా పరిచర్య ఘనంగా ఉండొద్దా? నన్ను ప్రేమించువారు నేను ప్రేమిస్తాను అంటున్నాడు, నన్ను ఘనపరచువారు నేను ఘనపరుస్తాను అంటున్నాడు. మనమైతే ఘనతను కోరుకుంటున్నామే, ఆయనకు సంబంధించిన మందిరము పరిచర్య ఘనంగా ఉండాలన్న ఆలోచన ఉందా? ప్రభు వాగ్దానాన్ని చేతపెట్టుకొని కుడియడమలకు విస్తరింపచేసే ఆ ప్రయత్నంలో నువ్వు ముందుకు సాగుతుండగా ఈ అధ్యాయంలో ఎన్ని వాగ్దానాలు ఉన్నాయి తెలుసా? ఇదిగో 7వ వాక్యంలో గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తానంటున్నాడు. 10వ వచనంలో పర్వతములు తొలగిపోయినా, మెటలు తతరినా నా కృప నిన్ను విడిచిపోదు అంటాడు, నా నిబంధన తొలగిపోదు అంటాడు. ఇక నీ పిల్లలు యెహోవా చేత ఉపదేశం అందుతారు, నీ పిల్లలకు విశ్రాంతి కలుగుతుంది అన్నమాట. ఇక ధైర్యంగా ముందు కొనసాగేదానికి 17వ వచనంలో నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. మరి ఆలస్యం దేనికి? పాఠం వింటున్న మనతోనే ప్రభు మాట్లాడుతుండగా ఆయనకు మహిమ తెచ్చే పరిచర్య విషయంలో విశాలపరుస్తూ, బలపరుస్తూ, విస్తరింపచేసే దిశగా మనం అందరము కొనసాగుదాము గాక. ప్రభువును ప్రేమించు వారికి కృప విస్తరించును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.